మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం కార్తీక మాసం మొదటి రోజు. కార్తీక మాసంలోని మొదటి రోజుకు అనగా కార్తీక పాడ్యమికి చాలా విశిష్టత ఉంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజున చేసే స్నానం పాడ్యమి స్నానం, ఈ పూజ ఉపవాసం ఈ నెలంతా శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే కార్తీక మాసం మొదటి రోజున ఇంట్లో ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే మీకు శివ అనుగ్రహం కలుగుతుంది. అనగా కార్తీక పాడ్యమి స్నానం ఎంత ప్రధానమైనదో దీపం కూడా అంత విశిష్టమైనదని పెద్దల మాట. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ దీపాలను పాడ్యమి రోజు వెలిగించటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లి విరుస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. రేపు మంగళవారము పాడ్యమి రోజున ఇంట్లో ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే మీకు సకల సంపదలు చేకూరతాయి. లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అన్నిటిల్లో విజయాన్ని సాధిస్తారు. కార్తీక మాసంలో మొదటి రోజును శుద్ధ పాడ్యమి అంటారు. ఈ పాడ్యమి రోజున శివుడిని నిష్టగా పూజించి ఇంటిలో ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే మీ ఇంటిలో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపావళి మర్నాడు కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాస సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అనగా చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది. శరత్ ఋతువులో 2వ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసం అంటేనే స్నాన దాన జపాలు పూజలు దీక్షలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం వనభోజనాలు వంటి వాటిని చేయటం వలన జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి ఆనందమైన పుణ్య ఫలితాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానమాచరించవలెను. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించిన ఆరాధించిన దీపమును కార్తీక మాసంలో వెలిగించటము, నదిలో దీపాలను వదలటము, ఆకాశ దీపాలను వెలిగించటం, దీపదానం చేయటం వంటి ఆచారాలను పాటించవలెను. కార్తీక మాసమంతా ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక శుద్ధ పాడ్యమి అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు బలిపాడ్యమి, గోవర్ధన పూజ అని అనేక పేర్లతో పిలుస్తారు. కృతికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. కార్తీక మాసం మొదటి రోజు పూజించాల్సిన దైవము స్వాద అగ్ని. స్వాద అగ్ని అంటే అగ్నిదేవుని రూపము. మనం ఏదైనా హోమం కానీ ఏదైనా హోమం క్రియ చేసేటప్పుడు ఓం స్వాహ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ స్వాద అగ్నిని ఉపయోగిస్తాము. స్వాహాదేవి స్వాద అగ్ని ఈ 2 రూపాలు అగ్నిదేవుని భార్యలు. అందుకే స్వాహాదేవి స్వాద అగ్నిని అగ్ని పూజ చేసేటప్పుడు ఉపయోగిస్తాము. కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుంది. అగ్ని సంబంధమైనటువంటి దీపారాధన చేయటం ద్వారా ఆ ఇంట్లోకి శివానుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీక మాసమంతా ఇంట్లో దీపాలు పెట్టడం మంచిది. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీ అనుగ్రహం మనకు సంప్రాప్తిస్తుంది. కార్తీక మాసం మొదటి రోజును బలిపాడ్యమి అంటారు. కార్తీక మాసం మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. కార్తీక మాసం మొదటి రోజైన పాడ్యమి రోజున ఇంట్లో ఏ 4 చోట్ల దీపాలను వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురుని ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము. దీపాలకు కొండెక్కడానికి ముందు
స్వస్తి చెప్పటం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అయితే దీపం మనలోని అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించిన పనులు పూర్తయ్యేలాగా చేస్తాయి. సృష్టిని నిద్రలేపడానికి ఉదయం పెట్టిన దీపం ప్రతీక అయితే సంధ్యాదీపం సూర్యుని యొక్క ప్రతి రూపంగా చెప్తారు. లోకాన్ని చీకటి నుండి వెలుతురులోనికి నడిపించడానికి దీపం ఉపయోగపడుతుంది. అందుకే దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం మానవునిలోని రాగ, ద్వేషం, అసూయ, అహంకారాలను తొలగిస్తుంది. ఈ దీపం మనకు లక్ష్మీ కటాక్షం మాత్రమే కాక మన చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని పవిత్రపరుస్తుంది. రేపు మంగళవారం కార్తీక మాసం మొదటి రోజున ఇంట్లో ఈ 4 చోట్ల ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అయితే మొదటిగా ఇంటి సింహద్వారం దగ్గర అంటే ప్రధాన గుమ్మం దగ్గర దీపం వెలిగించుకోవాలి. ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపం వెలిగించటం వల్ల సంపదలకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి త్వరగా ఆకర్షితురాలవుతుంది. అలాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టాలి. తులసికోట దగ్గర దీపం వెలిగించే ముందు కుబేర ముగ్గు వేయాలి. కుబేర ముగ్గు తులసికోట ముందు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ఇలా దీపం పెట్టడం వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో పాటు శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే పూజ గదిలో కూడా రేపు మంగళవారం ప్రమ్మిదలో దీపారాధన చేయాలి. గుమ్మం దగ్గర, తులసికోట దగ్గర, పూజ గదిలో, ప్రమ్మిదలలో దీపారాధన చేయాలి. చాలామంది ఈ 3 చోట్ల దీపారాధన చేస్తారు. కొంతమంది గుమ్మం దగ్గర దీపారాధన చేయకపోయినా తులసికోట దగ్గర మరియు పూజ గదిలో దీపారాధన చేస్తారు. కానీ కార్తీక మాసం మొదటి రోజున అనగా కార్తీక పాడ్యమి రోజున గుమ్మం దగ్గర, తులసికోట దగ్గర, పూజ గదిలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయితే ఈ 3 చోట్ల అందరికీ తెలిసినవే కానీ 4వ చోటు విషయానికి వస్తే వంటగది. వంటగదిలో బియ్యం మూటల దగ్గర లేదా బియ్యం బస్తాల దగ్గర దీపం వెలిగించాలి. ఇలా బియ్యం మూటల దగ్గర దీపం వెలిగించటం వల్ల మీకు మీ కుటుంబానికి తిండికి అస్సలు లోటు అనేదే ఉండదు. బియ్యం మూటల దగ్గర రేపు మంగళవారం దీపం పెట్టాలి. అయితే బియ్యం మూటల దగ్గర దీపం పెట్టే ముందు ఆ దీపాన్ని ఒక ప్లేట్లో పెట్టి ఎవరికి తగలకుండా ఉండేలాగా దూరంగా పెట్టుకోవాలి. ఎలాగో వంటగదిలో బియ్యం డబ్బా లేదా బియ్యం మూట ఒక మూలకే ఉంటాయి కాబట్టి అక్కడ దీపం పెట్టాలి. కార్తీక మాసం మొదటి రోజున ఈ 4 చోట్ల దీపం వెలిగిస్తే మీకు శివానుగ్రహంతో పాటు లక్ష్మీ అన్నపూర్ణాదేవుల అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ 4 చోట్ల దీపం వెలిగించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు తలపెట్టే పనులలో విజయం కలుగుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అయితే ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలు ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో వెలిగించుకోవాలి. కార్తీక మాసం మొదటి రోజైన పాడ్యమి రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలు వెలిగించిన వారి ఇంట్లో సకల సంపదలు చేకూరుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం కార్తీక మాసం మొదటి రోజున ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలను వెలిగించి శివ అనుగ్రహాన్ని పొంది మీ ఇంటిని ఐశ్వర్యంతో నింపుకోండి. అలాగే రేపు కార్తీక మాసం మొదటి రోజున కాబట్టి శివ ఆరాధనతో పాటు లక్ష్మీ గణపతులను ఆరాధించటం మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే దేవునికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా రేపు పూజలు చేసి సాయంత్రం 4 చోట్ల దీపం వెలిగిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. మరి అందరూ రేపు మంగళవారం శివుణ్ణి ముందు, లక్ష్మీదేవి ముందు నిష్ఠగా పూజ చేసి వారి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.